మాధాపూర్ షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ సర్వే నెంబర్లు 12, 13 పరిధిలోని సున్నం చెరువు భూముల్లో హైడ్రా యంత్రాలతో నిర్వహించిన కూల్చివేతలపై ఫ్లాట్ ఓనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలకు అడ్డుపడిన కొంతమంది ఫ్లాట్ ఓనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భూములు మావి రిజిస్టర్లు ఫ్లాట్లుగా ఉన్నావని 1956 నుంచే తమ వద్ద పత్రాలు ఉన్నాయని ఫ్లాట్ ఓనర్స్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గృహ నిర్మాణకు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వీటిని కొనుగోలు చేశామని చెప్పారు. మొత్తం 23 ఎకరాల లేఅవుట్లో 230 మంది ఫ్లాట్ ఓనర్లు ఉన్నారు. ప్రతి ఏడాది జీహెచ్ఎంసీకు పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. మా లేఅవుట్ 1990లో క్రియేట్ అయిందండి. 1983లో జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు కోర్టు గవర్నమెంట్ కు అప్లికేషన్ పెట్టి ఈ ల్యాండ్ మీకు ఏమన్నా అవసరం ఉందా అని అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది మాకు అవసరం లేదు అన్నప్పుడు సైట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళకి అమ్మారండి. 1990లో ఫ్లాట్ మాకు రిజిస్ట్రేషన్ చేశారండి. మేము అప్పటి నుంచి మెంబర్స్ దీనికి యూఎల్సీలు కట్టాము, ఎల్ఆర్ఎస్లు కట్టాము, అన్ని చేశాము. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ల్యాండ్ గ్రాబర్స్ అంటుందండి తెలంగాణ గవర్నమెంట్. 2024 వరకు కూడా దీంట్లో ఎలాంటి ల్యాండ్ గ్రాబర్స్ అని మా మీద పేరేయలేదు. హైదరాబాద్ వచ్చాక ఇది జరుగుతుంది. 2021లో జీవో నెంబర్ 163 ఆఫ్ 2021 ప్రకారం సున్నం చెరువు 15 ఎకరాల 24 గుంటలు సంథింగ్ ఎంతో ఉంది. సీరియల్ నెంబర్ 34 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 4806 అల్లాపూర్ విలేజ్ బాలానగర్ మండల్ 15 ఎకరాల 23 గుంటలు అని ఇచ్చినారు సార్. ఇప్పుడు అది 33 ఎకరాలు అని చెప్పి రంగనాథ్ గారు చెప్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమో మాకు అర్థం కావట్లేదు. కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా మీ దాంట్లోకి రామన్నాము. మొన్న కూడా వెళ్ళొచ్చాము రంగనాథ్ గారి సార్ దగ్గరికి. మళ్ళీ రేపు రమ్మన్నారు. కానీ మాకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ల్యాండ్ కాబట్టి కొన్న ఎవరి ల్యాండ్ కబ్జా చేయలేదు. 1990 నుంచి రికార్డు ఉంది. 83లో ఆవుల సాంబశివరావు గారు లెటర్ పెట్టే గవర్నమెంట్ నుంచి మా సొసైటీకి అన్నాడు. గవర్నమెంట్ కి అవసరం లేదని. ఆ పేపర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఒక్కసారి అక్కడ చూడొచ్చు సార్. ఆ 100 మీటర్ల అవతల దీనికి 200 మీటర్ల అవతల విల్లాస్ కట్టారు. 80 ఫీట్ల. ఇప్పుడు మనం నిలబడినది కూడా మా హుడా లేఅవుట్ లో 80 ఫీట్ల రోడ్డు. ఇది ఇప్పుడు హైటెన్షన్ లో 60 ఫీట్ల రోడ్డు 80 ఫీట్లు అయింది. ఇప్పుడు మనం నిలబడిన ఇటు బోరబండ అని ఒక రోడ్డు అప్పట్లో ప్లాన్ చేశారు సార్. అది తర్వాత ఏమైందో మాకు తెలీదు. ఎక్కడి వాళ్ళు అక్కడ కబ్జాలు చేసుకుంటున్నారు. కానీ మా సొసైటీలో 80 ఫీట్ల రోడ్డు అలాగే వదిలి 40 ఫీట్లు చేసేవాళ్ళం కదా. మా హుడా లేఅవుట్ ప్రకారం మాకు ఫ్లాట్లు ఉన్నాయి సార్. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ సైట్ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ సొసైటీ ఫ్లాట్ ఓనర్స్ అండి.